నా పేరు కార్తీక్. నేను హైదరాబాద్ నగరంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాకు పెళ్లయి సరిగ్గా ఏడాది దాటింది. నా భార్య పేరు కవిత. కవిత ఎంతో సున్నితమైన అనురాగం నిండిన మనసున్న అమ్మాయి. మా ఇద్దరి దంపతుల మధ్య ప్రేమ ఎంతో మధురంగా, తీపిగా సాగుతోంది. సరిగ్గా వర్షాకాలం ప్రారంభమైన సమయంలో, వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారిన రోజుల్లో కవిత వాళ్ల సొంత ఊరు విజయనగరం నుండి ఒక తీపి వార్త వచ్చింది. కవిత చిన్నమ్మ కూతురు స్నేహ, అలాగే ఆమె వదిన లావణ్య ఇద్దరూ కలిసి 10 రోజులపాటు హైదరాబాద్లో మా ఇంట్లో సరదాగా సమయం గడపడానికి వస్తున్నారని తెలిసింది. వాళ్లు మా ఇంటికి వచ్చిన మరుక్షణమే ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. స్నేహ చాలా చిలిపి పనులు చేసే సరదా పిల్ల. ఇక లావణ్యగారు ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా ఉంటూనే అందంగా మాట్లాడే వ్యక్తి. వాళ్లు వచ్చిన 2 రోజులకే నా మనసులో ఒక వింతైన ఉత్సాహం, ఆకతాయి ఆలోచనలు మెదలడం మొదలయ్యాయి. నా భార్య కవితకు తెలియకుండా స్నేహతోనూ, లావణ్యగారితోనూ రహస్యంగా నవ్వుతూ మాట్లాడటం, చిన్న చిన్న రొమాంటిక్ సైగలు చేయడం ప్రారంభించాను. వర్షపు చినుకులు పడుతున్న వేళ నా చూపులతో వాళ్లను ఆకట్టుకోవాలని నా మనసు తహతహలాడింది. లావణ్యగారు కూడా నా తీపి మాటలకు స్పందిస్తున్నట్లు నా అనుభూతి కనిపించింది. మా ఇల్లు విశాలమైన తోటతో, చుట్టూ అద్దాల కిటికీలతో నిర్మించబడి ఉంటుంది. రాత్రివేళ తోటలోని వెన్నెల కాంతి హాలులోకి ఎంతో అందంగా ప్రసరిస్తుంది. మా పెద్ద గదిని వచ్చిన అతిథులు స్నేహకు, లావణ్యగారికి ఇచ్చాము. నేను, నా భార్య కవిత హాలులోని విశాలమైన దివాన్ మంచం మీద పడుకోవాలని నిర్ణయించుకున్నాము. రాత్రి సమయం 10 గంటలు దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది. స్నేహ, లావణ్యగారు తమ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నేను, కవిత హాలులో నిద్రకు ఉపక్రమించాము. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట సమయానికి కిటికీ గుండా పడుతున్న వర్షపు చినుకుల శబ్దం మధ్య హాలులోకి లావణ్యగారు మెల్లగా నడుచుకుంటూ వచ్చి సోఫా మీద కూర్చున్నారు. చీకటిలో వెన్నెల వెలుగు ఆమె మీద పడుతుంటే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒళ్లంతా ఒక వింతైన మోహం, పరవశం అలుముకున్నాయి. నేను చాలా నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ వెళ్లి సోఫామీద కూర్చున్న లావణ్యగారి పక్కన కూర్చుని ఎంతో రొమాంటిక్గా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి కౌగిలించుకున్నాను. ఆ గాఢమైన వెచ్చని స్పర్శకు ఆమె ఒక్కసారిగా ఊపిరి గట్టిగా పీల్చింది. కాని నన్ను వెనక్కి నెట్టకుండా నా చేతులను పట్టుకుని ఆ వెన్నెల రాత్రిలో ఎంతో రొమాంటిక్గా గడిపింది. సరిగ్గా అదే సమయంలో తోటలోని గాలికి అద్దాల తలుపు గట్టిగా కొట్టుకుని పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి మేమిద్దరం ఉలిక్కిపడి విడిపోయాము. మరుసటి క్షణంలోనే స్నేహ గదిలోంచి బయటకు వచ్చి, బావగారు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. నేను కంగారుగా తడబడుతూ ఏంలేదు స్నేహ, మంచినీళ్ల కోసం వచ్చాను అని చెప్పి తప్పుకున్నాను. కాని స్నేహ చూపులు చూస్తే మేమిద్దరం గడిపిన క్షణాలను ఆమె గమనించిందని నా మనసుకు అర్థమైంది. మరుసటి రోజు ఉదయం నా మనసంతా తీవ్రమైన ఆందోళనతో నిండిపోయింది. స్నేహ ఈ విషయం కవితకు చెప్పేస్తుందేమోనని భయపడ్డాను. ఉదయాన్నే తోటలో స్నేహపూలు కోస్తుంటే నేను ఆమె దగ్గరకు వెళ్లి, స్నేహరాత్రి చూసింది ఎవరికీ చెప్పకు ప్లీజ్ అని బతిమిలాడాను. దానికి స్నేహ కళ్ళెగరేస్తూ, చెప్పకూడదంటే నాకో కండిషన్ బావగారు, నాకు కూడా మీతో అలా సాయంత్రం వేళ తోటలో రొమాంటిక్గా సమయం గడపాలని ఉంది అని ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ముఖంలోని ముసిముసి నవ్వులు చూసి నా రొమాంటిక్ మనసు అంగీకరించింది. ఆ రోజు సాయంత్రం వర్షం పడుతుంటే తోటలోని చిన్న విశ్రాంతి గదిలో స్నేహ, నేను కలిసి కూర్చున్నాము. ఆ ప్రశాంతమైన వాతావరణంలో, పూల సువాసనల మధ్య మేమిద్దరం 2 గంటలపాటు ఎంతో తీపిగా, తీవ్రమైన భావోద్వేగాలతో రొమాన్స్ను ఆస్వాదించాము. తీరా మరుసటి రోజు ఉదయం నా భార్య కవిత, స్నేహ, లావణ్యగారు ముగ్గురూ కలిసి హాలులో కూర్చుని నవ్వుకుంటూ టీ తాగుతున్నారు. కవిత నా దగ్గరకు వచ్చి, ఏవండి, వర్షం పడుతుంటే మీ రొమాంటిక్ ఆలోచనలు బాగానే పనిచేస్తున్నాయి కదా, నా వదినతో, చెల్లితో బాగానే కవితలు చెప్తున్నారు అని నవ్వింది. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. అసలు విషయమేమిటంటే, నేను మొదటి రోజు వేసిన వేషాలను గమనించిన కవిత, స్నేహ మరియు లావణ్యగారు ముగ్గురూ కలిసి నన్ను ఆటపట్టించడానికి ఈ రకమైన ప్రణాళికను అమలు చేశారట. నా మనసులోని రొమాంటిక్ అల్లరిని బయటకు తీయడానికే వాళ్లు ఈ విధంగా చేశారని తెలిసి నా ముఖం చిన్నబోయింది. నా భార్య కవిత నన్ను ప్రేమగా కౌగిలించుకుని హెచ్చరిస్తూ నవ్వింది. నా జీవితంలో జరిగిన ఈ మధురమైన రొమాంటిక్ అనుభవాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను.